బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కావాలని అధికార పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాప్రభుత్వంలో కూడా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలలో మన శాసనసభ్యులు గంట సత్తన్న గారి ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండలంలోని ప్రతి కార్యకర్త కూడా నిజాయితీగా పనిచేస్తూ వాళ్ళకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలలో ఎవరి నుండి కూడా ఏ ఒక్క రూపాయి తీసుకున్నా ముక్కు ఊచిపోయే వరకు నేలకు రాస్తామని చెప్పేసి సవాల్ విసురుతూ పత్రికా సోదరుడు రాసినటువంటి ఒక వార్తపై ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. సోదరునికి ఒకటే తెలియజేస్తున్నాం, గత ప్రభుత్వంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద అనేక డబ్బులు వసూలు చేసినటువంటి వాటా వాస్తవం కాదా? ఇదివరకు కూడా రమణారెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్కు మేము కౌంటర్గా ఆ రోజు చెప్పినాం, సవాల్ విసిరినాం. దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఈరోజు నిజాయితీగా పనిచేసేటువంటి మా యొక్క నాయకుల మీద 2000 వసూలు చేస్తున్నారని చెప్పేసి, రేషన్ కార్డుల మీద అని చెప్పేసి ఇది బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త పెట్టడం జరిగింది. పత్రికా మీడియా సోదరులు మాకు గౌరవం, ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ఒకటే తెలియజేస్తున్నాం, అవినీతి చేస్తే మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. కానీ ఎలాంటి అవినీతి లేకుండా గంట సత్తన్న నేతృత్వంలో ఒకట ఎలాంటి అవినీతి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమాలకు అవకాశం లేకుండా ఈరోజు పేదవాని సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి వెంట మేము కూడా మా వంతు భాగస్వామ్యం అవుతూ ఉన్నాం. ఇలాంటి లేనిపోని ఆరోపణలను ఖండిస్తూ ఈరోజు మొగుళ్లపల్లి మండల పార్టీ పక్షాన ఈ యొక్క వార్తలను చూసి రాయాల్సిందిగా కోరుకుంటూ